శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరిదైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనుక నీచ రాశిలో గనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో కనుక ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం. ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే గ్రహాలు ప్రస్తుతానికి సప్తమ భావం ఏదైతే ఉందో సింహరాశి, అది శుభకర్తరి యోగంలో ఉంది. అలాగే ఈ 6వ భావం ఏదైతే ఉందో అది పాపకర్తరి యోగంలో ఉన్నది. సో సప్తమ స్థానం అలాగే షష్ఠ స్థానం ఇవి ఏవైతే ఉన్నాయో 2 భావాలు, ఒక శుభకర్తరి యోగం, ఒకటి పాపకర్తరి యోగం. సప్తమ స్థానం ఇది ఇతరుల సహకారంతో చేయాల్సిన పని, కానీ 6వ భావం ఇది మనం సొంతంగా చేయాల్సిన పని. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శుభంగా ఏది ఉంది ప్రెజెంట్, శుభంగా మీకు 7వ భావం శుభంగా ఉంది. సో రాబోయే రోజుల్లో కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు, కుంభ లగ్నం వారు ఎవరైనా కావచ్చు, మీరు రాబోయే రోజుల్లో సింగిల్గా ఏది పని చేయకండి. ఎవరిదైనా సహకారం తీసుకొని పని చేయండి, ఎవరినైనా తోడుగా తీసుకెళ్లే పని చేయండి. అప్పుడే అక్కడ అనుకున్న పనులు జరుగుతాయి. మీ అంతా మీరు సింగిల్గా పని ఏదైనా చేయడానికి వెళ్ళినట్లయితే అక్కడ పనులు జరగవు. మీరు ఎంత ప్రయత్నించినా ఆ పనులు సగంలోనే ఆగిపోతాయి. లేకపోయినట్లయితే మన సహకారం లేకపోయినట్లయితే, టైమ్స్ అనుకూలంగా లేకపోయినట్లయితే వాయిదాలు కూడా ఎక్కువగానే కనపడుతుంటాయి. అని ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి. అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే పత్ని కారకుడు, అలాగే స్త్రీ కారకుడు, అలాగే ధన కారకుడు శుక్రుడే అవుతాడు. సో ఈ అష్టమ స్థానం ఇది ఏదైతే భావం ఉన్నదో ఇది శుభ భావం అయితే కాదు. భౌతిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఇది అశుభ భావం. ఎందుకు చెప్పారంటే ఇక్కడ పరివర్తనలు ఎక్కువ అవుతాయి. పరివర్తనలు అంటే ఏం తెలుసా, అనుకోకుండా మనకు నచ్చలేనివి అక్కడనే జరుగుతాయి. అష్టమ భావం ఇది మనకు నచ్చలేని భావం. ఒక సామాన్యంగా మాటలు చెప్పాలంటే మనకు నచ్చలేనిది. ఇక్కడ శుక్రుడు స్త్రీ కారకుడికి చెప్పా. రాబోయే రోజుల్లో స్త్రీకి మీరు లాస్ట్ ఒక 16 రోజుల నుంచి కనుక గమనించినట్లయితే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొద్ది మీరు ప్రాబ్లం చూడడం జరిగింది. మీరు డబ్బుకు సంబంధించి ప్రాబ్లం చూడడం జరిగింది. అలాగే మీరు మీ ధర్మపత్నికి సంబంధించి ప్రాబ్లం చూడడం జరిగింది. ఎందుకంటే అష్టమ స్థానం ఇది పరివర్తన భావం. సో రాబోయే రోజుల్లో ఈ అష్టమ భావం అనుకోకుండా ఆకస్మికమైన భావం కూడా. ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో స్త్రీ, పత్ని, పుత్రి ఎవరైతే చెప్పానో డబ్బు, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆకస్మికంగా పరివర్తనలు కూడా అవుతాయి. ఏవైతే నెగిటివ్ తీసుకెళ్ళవో అవి పాజిటివ్ కూడా మీ లైఫ్ లోపల చేయగలుగుతాయి. అని ఇక్కడ ఇంకో విషయం గమనించండి. సూర్యుడు సప్తమ స్థానంలో వచ్చాడు. సప్తమాధిపతి సప్తమ స్థానంలో కేతు వెంట ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న మార్పు ఇక్కడ ఏంటంటే సాటర్న్తో పాటు ఈ సూర్యుడు 6th హౌస్, అలాగే సూర్యుడితో శనిదేవుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మీ బిజినెస్ లోపల కొన్ని ప్రభావం దాని మీద ఉంటుంది. కొన్ని విషయాలపైన దాని ప్రభావం బలంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఏ ప్రకారం ఉంటుంది రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. కానీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయితే రాబోయే రోజుల్లో మీది కాదు, మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనా కావచ్చు, అన్ని దాని మీద దాని ప్రభావం తప్పకుండా పడి తీరుద్ది. అని ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి. ఇక్కడ మీరు శని ప్రెజెంట్ రెట్రోగేట్లో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు, 2వ భావంలో ఉన్నాడు. భోజనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఆహారం గట్టిగా చేయండి, మంచి చేయండి, ఎక్కువగా తినండి. బాడీని ఎక్కువగా మీరు నిర్లక్ష్యం చేయకండి. మంచి భోజనం చేయండి, ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యానికి ముఖ్యమైన సోర్సెస్ 2nd హౌసే ఉంటుంది. 2nd హౌస్ నుంచి అన్నీ తెలుసుకోవచ్చు మనం. సో 2nd హౌస్ లోపల సాటర్న్ వక్రగతిలో ఉండడం వల్ల మీరు భోజనం సరిగా చేయండి. అలాగే డబ్బు మేనేజ్మెంట్ కూడా సరిగా చేయడానికి మీరు ప్రయత్నించండి. డబ్బు మేనేజ్మెంట్ కనుక మీరు సరిగా చేయలేకపోయినట్లయితే మీకు ఇబ్బందులు అవుతాయి. మీకు అర్థం కాదు నా డబ్బు ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎలా వెళ్ళిపోతుంది, మీకు అసలు అర్థం కాదు. సో డబ్బు మేనేజ్మెంట్ చేయడం కూడా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎవరిదైనా సలహా కూడా తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించండి. కుజుడు ప్రెజెంట్ మీ రాశి నుంచి అలా 5వ భావంలో ఉన్నాడు. మీ తృతీయాధిపతి అలాగే మీ దశమాధిపతి కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. సో లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, బుద్ధితో పని చేయండి, తెలివితో పని చేయండి, మనసుతో పని చేయకండి. తెలివిని ఉపయోగించండి, తెలివిని ఉపయోగించితే బాగుంటారు అని కుజుడిది 4వ దృష్టి ఇక్కడ శుక్రుడు మీద ఉంది కదా, నేను చెప్పడం జరిగింది. శుక్రుడు స్త్రీ కారకుడు. ఇక్కడ మన శరీరంలో కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనం కొద్దిగా భౌతిక జీవితం లోపల సుఖాలు అనుభవించాలని అనుకుంటామో దానిపైన కుజుడిది 4వ దృష్టి ప్రభావం పడుతుంది.
కానీ అది నెరవేరట్లేదు. మనం ఏవైతే అనుకుంటున్నామో కొన్ని చేద్దాం, కొన్ని జరగాలని అవి జరగట్లేదు. మరి జరుగుతాయంటే జరుగుతాయి. ఎప్పుడైతే ఈ బుధుడు 22 ఆగస్టు తర్వాత బుధుడు సింహరాశిలో వెళ్తాడో అప్పుడు మీరు అనుకున్న పనులు సక్రమంగా జరిగే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండండి. జాబ్ లోపల కొద్దిగా మీతోటి ఎక్కువ పని చేపించుకునే అవకాశాలైతే కూడా కనపడుతున్నాయి. అని మీరు ఏ చోటైతే విశేషంగా చాలా మనసుతో ఎక్కువ పెట్టి పని చేస్తున్నారో అవి కొద్దిగా విఘ్నాలు వచ్చే అవకాశం కూడా ఆ చోటు కనపడుతున్నాయి. ధార్మిక క్షేత్రాల లోపల కొద్దిగా రాబోయే రోజుల్లో ఈ శ్రావణ మాసం కాబట్టి కొద్దిగా యాత్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు ఆ యాత్రల లోపల మనశ్శాంతి పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబం లోపల కొద్దిగా మాంగళిక కృత్యాలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాంతోపాటు ఈ కుజుడిది 7వ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ఇతరుల సహకార్యం, స్నేహితులు కావచ్చు, సమాజం కావచ్చు, చుట్టాలు కావచ్చు, మీకైనా పెద్దవాళ్ళు ఎవరైతే మీ అక్క కావచ్చు, మీ అన్నయ్య గారు కావచ్చు, వాళ్ళ వల్ల కొద్దిగా మీ లైఫ్ లోపల మంచి స్థితిలో అయితే నేను చెప్పగలుగుతాను. వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల కొన్ని మీకు రాబోయే రోజుల్లో హెల్ప్ అయితే అవుద్ది. అని ఇంకొక విషయం తెలుసుకోండి. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకి తెలుసు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల దాని ప్రభావం మీ కెరియర్ మీద బాగానే పడుద్ది. దాని ప్రభావం మీ కెరియర్ మీద బాగానే పడుద్ది. సో అంత కంగారు పడాల్సిన అవసరం మీకు లేదు. అని ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రొఫెషనల్ లోపల ఒక మాట చెప్పాను కదా, ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల మధ్యలో వెళ్ళకండి. ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల మధ్యలో వెళ్ళకండి. అని మీ 11th లార్డ్ 6th హౌస్లో, సెకండ్ లార్డ్ 6th హౌస్లో ఉండడం వల్ల బయట పదార్థాలు ఎక్కువగా తినకండి. ఇంట్లో పదార్థాలు చేసుకొని తినండి. అని శనగపిండి పదార్థాలు మీరు ఎంత తగ్గిస్తే అంత మీకు బాగుంటుంది ఆరోగ్యం. అని బాడీ లోపల కొద్ది గ్యాస్ట్రిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. యోగా చేయండి, ప్రాణాయామం ఎక్కువ చేయండి, కొద్దిగా వాకింగ్ చేయడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటుంది. అని రిపు రుణం ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి కొద్దిగా టెన్షన్ ఓవర్ హెడ్ వచ్చుద్ది, కానీ అంత తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 5th హౌస్ ఇది మన బుద్ధి, మన ఇంటెలిజెన్స్. అక్కడ కుజుడు రావడం వల్ల అవుతుంది ఏంటంటే తొందరపాటు ఎక్కువ అవుతుంది. తొందరపాటు లోపల చాలా ఎక్కువ కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో తొందరపాటు అస్సలు మీరు రాబోయే రోజుల్లో చేయకండి. ప్రయత్నం చక్కగా చేయండి, బాగా కనపడుతుంది. ఫిజికల్ మెయింటైన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి, హెల్ప్ అవుతుంది. ఏళ్ళనాటి శని ఆఖరి స్టేజ్లో మీరు ఉన్నారు. సో ఇది కొన్ని విషయాల్లో మీకు బెటర్ అని చెప్తాను. ఎప్పుడైతే ఈ సాటర్న్ ఈ రాశిని వదిలేసి ఎప్పుడైతే ముందుకు వెళ్తాడో అప్పుడు కొన్ని విషయాల లోపల మీకు ప్లస్లు ఉంటారు. కానీ అంతవరకు అయితే కొద్దిగా ఒత్తిడి, కొద్దిగా ఆందోళన, కొద్దిగా కంగారు అయితే మీకు తప్పకుండా ఉండి తీరుద్ది. కుంభరాశి నాకు ఇప్పుడు ఒక మాట చెప్తుంటా, ఈ కుంభరాశి వాళ్ళ వల్ల ఇతరుల పనులు చాలా చక్కగా జరుగుతాయి. కానీ కుంభరాశి వారి జీవితం లోపల ఇతరుల ప్రకాశం కొద్దిగా తక్కువ పడుతుంటుంది. ఇతరుల వ్యక్తి ప్రకాశం కొద్దిగా తక్కువ పడుతుంటుంది. సో గురు బలం పెంచుకోవడానికి ప్రయత్నించండి. గురు బలం కనుక పెట్టుకున్నట్లయితే మీ లైఫ్ లోపల ప్రాప్తి ఎక్కువ పెరుగుద్ది. గురు బలం ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలని ఇంతవరకు చెప్పడం జరిగింది, అది చూడండి. ఎందుకంటే 11th లార్డ్ మీకు జూపిటర్ అవుతాడు. దేవగురు బృహస్పతిది మూల త్రికోణ రాశి ఏకాదశ స్థానంలో ఉన్నది. సో మీరు గురు బలం పెంచుకోండి. ముందుగా గురు బలం పెంచుకున్నట్లయితే అన్ని సక్రమంగా సరిగ్గా అవుతాయి. అది మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది. ఎవరైతే ఈ 16 రోజుల్లో ప్రతిరోజు నిత్యం శివాభిషేకం చేస్తున్నారో చేయండి, చాలా మంచిది. దీనితో చేయండి, చెరుకు రసంతో చేయండి. చెరుకు రసం అలాగే నెయ్యితో శివుడికి అభిషేకం చేయండి. ఆర్థికం అలాగే ఆరోగ్యం లోపల శుభమైన పరివర్తన తప్పకుండా జరిగి తీరుద్ది, చాలా హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ 16 రోజులు ఏవైతే ఉన్నాయో మీకోసం బాగానే ఉంటాయి. ఒత్తిడి ఎక్కడ తీసుకోకండి, ఏవైతే అవుతాయో చక్కగా అవుతాయి. అని డబ్బు వ్యవహారాల లోపల మేనేజ్మెంట్ చేయడం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అని ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.